లవర్ 2 hours 22 minutes రన్ టైమ్ తో తెలుగులో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఆల్రెడీ ట్రూ లవర్ గా తెలుగులో థియేటర్ కి రిలీజ్ అయ్యింది. బట్ అప్పుడు మిస్ అయ్యా. మూవీ చూసాక నాకైతే ఒక డీసెంట్ వాచ్ అనిపించింది. ఒక గుడ్ పాయింట్ ని రియలిస్టిక్ వేలో చెప్పడానికి ట్రై చేశారు. టూ క్యారెక్టర్స్ అరుణ్ అండ్ దివ్య మధ్య ఉన్న డ్రామాని చాలా రియలిస్టిక్ వేలో ఎక్స్ప్లోర్ చేశారు అనిపించింది. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వస్తే అరుణ్ అండ్ దివ్య 6 years నుంచి రిలేషన్షిప్ లో ఉంటారు. జాబ్ వచ్చాక అరుణ్ బిహేవియర్ లో పాజిటివ్నెస్ ఎక్కువ అవడం వల్ల దివ్య స్టార్ట్స్ లూజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అరుణ్. ఈ సిచ్యువేషన్ ని ఇద్దరు ఎలా హ్యాండిల్ చేశారు, అరుణ్ అండ్ దివ్య రిలేషన్షిప్ లాస్ట్ కి ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ చాలా కూల్ అండ్ నీట్ గా స్టార్ట్ అవుతుంది. కాలేజ్ ఎపిసోడ్స్ ఎక్కువ చూపించకపోయినా మూవీ స్టార్ట్ అయిన ఫ్యూ మినిట్స్ కి వాళ్ళ క్యారెక్టర్స్ కి మనం కనెక్ట్ అయ్యేలా చేశారు. మోడర్న్ జనరేషన్ లో ఉన్న టాక్సిక్ రిలేషన్షిప్ లో జరుగుతున్న డినైల్ ని, యాంగర్ ని, డిప్రెషన్ అండ్ యాక్సెప్టెన్స్ ని మోర్ సెన్సిబుల్ వేలో స్క్రీన్ మీద ఎక్స్ప్లోర్ చేశారు. అరుణ్ అండ్ దివ్య రిలేషన్షిప్ లో అవుతున్న బ్రేక్ డౌన్ ని డిఫరెంట్ లేయర్స్ లో ప్రెజెంట్ చేశారు. మూవీ చూస్తున్నంత సేపు మనం అరుణ్ క్యారెక్టర్ కి ఈజీగా రిలేట్ అవుతాం. ఇంకా దివ్య క్యారెక్టర్ కూడా చాలా కాంప్లెక్స్ వేలో ఉంటుంది. ఇన్సెక్యూర్ అండ్ అఫ్రైడ్ ఆఫ్ అరుణ్స్ బిహేవియర్ లా చూపించారు. పొసెసివ్నెస్ అండ్ దాని వల్ల ఇద్దరు రిలేషన్షిప్ లో వచ్చే డిఫికల్టీస్ ని నేచురల్ వేలో ఎక్స్ప్రెస్ చేశారు. కొన్ని సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉంటాయి. అదే టైంలో కొన్ని సీన్స్ రిపిటేటివ్ గా కూడా అనిపిస్తుంది. స్టేజెస్ ఆఫ్ బ్రేకప్ ఎలా ఉంటుందో డైరెక్టర్ డీటెయిల్ గా చాలా బాగా రాసుకున్నారు. ఈ మూవీలో స్క్రీన్ ప్లే అంతా బ్రేకప్ అండ్ ప్యాచప్ లతో రిపీట్ చేశారు. దివ్య ఫ్రెండ్ క్యారెక్టర్ కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ ఎంతమంది కనెక్ట్ అవుతారో తెలియదు, అలా ఉంది మరి. ఈ మూవీకి 2 hours 22 minutes రన్ టైం అవసరం లేదనిపించింది. 1 hour లో చెప్పేసే స్టోరీని కొన్ని రిపీటెడ్ సీన్స్ తో సాగదీశారు. పెర్ఫార్మెన్సెస్ వైజ్ లీడ్ పేర్ స్టీల్స్ ద షో అని చెప్పొచ్చు. మూవీ మొత్తం వీళ్ళిద్దరే ఉంటారు. మెయిన్ గా మణికందన్ యాక్టింగ్ అయితే చాలా రిలేటబుల్ అండ్ నేచురల్ గా ఉంటుంది. గుడ్ నైట్ మూవీలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా దివ్య రోల్ లో యాక్ట్ చేసిన శ్రీ గౌరీ ప్రియ కూడా తన బెస్ట్ ఇచ్చారు. మ్యూజిక్ పై సీన్ తోల్డన్ చాలా సౌల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫైనల్ గా ఈ మూవీ లవర్స్ కి, లవ్ ఫెయిలియర్స్ అయిన వాళ్ళకి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. మిగతా వాళ్ళకి ఈ మూవీ కొంచెం స్ట్రెచ్ చేసినట్టు అనిపించే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా నాకైతే బాగానే అనిపించింది. ఈ మూవీని అయితే నేను రికమెండ్ చేస్తాను. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.